హరి ఓం. ఈరోజు మనం ధ్యానం, జలము ద్వారా వాటర్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ విత్ వాటర్. అందరికీ సముద్ర స్నానం చేయడం అలవాటు ఉంటుంది, నదుల్లో స్నానం చేయడం అలవాటు ఉంటుంది. ఎందుకనంటే కార్తీక మాసం నదులకు వెళ్ళి స్నానం చేస్తారు. అలాగే మాఘమాసంలో సముద్రంకి వెళ్ళి స్నానం చేస్తుంటారు. ఈ సముద్ర స్నానం, ఈ నదీ స్నానం చేసినందువల్ల మనలో ఎనర్జీ రెట్టింపు అవుతుంది అని. సో వాటర్లో ఆ ఎనర్జీ అనేది మనకి రెట్టింపు అవుతుంది. ఇది మామూలుగా స్నానం చేస్తేనే మనలో ఉండే నెగిటివ్ కూడా పోతుంది అనేది మన ఆచారంగా చేస్తుంటారు. అందుకు మనం ఆ వాటర్ను ఉపయోగించుకుని మెడిటేషన్ చేయడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది ప్రకృతిలో ఉండి ఫారెస్ట్లో అట్లంతా కూడా మెడిటేషన్ చేస్తుంటారు. వాళ్ళు ఎంత వర్షం వస్తున్నప్పటికి కూడా చలించకుండా ఆ ధ్యానంలోనే కూర్చుంటారు. ఎందుకనంటే ఆ వర్షం అనేది ప్రకృతి ఇచ్చింది కాబట్టి ఆ వాటర్లో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీతో మనం స్నానం చేస్తున్నాము. ఇందాక అనుకున్నట్లుగా మనం నదులు, సముద్రాలు ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి కదా. అదే కదా ఎనర్జీ ఎక్కువ అని అక్కడికి పోయి స్నానాలు ఆచరించాలి అనుకునేది. స్నానాలు చేయాలి కార్తీక మాసంలో, మాఘమాసంలో, ఇలా ప్రత్యేక దినాల్లో, పౌర్ణమి ఈ దినాలు అనుకుంటారు కదా. అది అందరూ చేస్తున్నదే కదా. అలాగే వాళ్ళు అరణ్యాల్లో, ఫారెస్ట్లో, అడవుల్లో ఉండే వాళ్ళంతా కూడా వర్షం వస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా ఆనందంతో ధ్యానం చేస్తారు. ప్రకృతి జలంతో చేస్తే ఇంకా అధికంగా ఉంటుంది శక్తి అని. నీళ్ళల్లో ఎంత శక్తి ఉంటుందనంటే ఈ మధ్య ఒక రీసెర్చ్లో తేలింది. ఆయన వాటర్ పెట్టుకొని నెగిటివ్ సంకల్పాలు చేస్తే వాటర్లో కలర్లో చేంజ్ వచ్చిందంట, అలాగే స్మెల్ కూడా మారిందట. అదే వాటర్లో పాజిటివ్గా సంకల్పాలు చేస్తే అక్కడ కలర్ మారింది, మంచిగా స్మెల్ మంచిగా ఉందట. అంటే ఇమ్మీడియట్గా ఆ ప్రభావం చూపిస్తుంది అనమాట వాటర్లో. అయితే మన పూర్వీకులు ముందుగానే చెప్పుండరు, ఈ సముద్ర స్నానం చేసిన వల్ల మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా పోతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ప్రకృతిలో అధికంగా శక్తి ఉంటుంది. అందుకని ఏ నది పక్కనో, సముద్రం పక్కనో ధ్యానం చేస్తే ఆ హయ్యర్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నదిలోనో, సముద్రంలో స్నానం చేసి వచ్చి మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటే తొందరగా ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం, ఆ సైలెంట్ స్టేట్లోకి వెళ్ళడం అనేది మీరు గమనిస్తారు. ఇంకా మీకు మైండ్ అలజడిగా, ఉద్రిక్తగా ఉన్నప్పుడు ఏ నది దగ్గర, చెరువు దగ్గర ఒక 10 minutes మెడిటేషన్ చేశారంటే ఇమ్మీడియట్గా రిలీజ్ అయిపోతుంది మీ స్ట్రెస్ అంతా, టెన్షన్ అంతా కూడా. మామూలుగా మెడిటేషన్ చేస్తేనే అవుతుంది, ఇంకా కూల్గా అయిపోతుంది మైండ్. ఇవన్నీ వీలు పడలేదు. ఇంట్లో ఒక బకెట్లో ఒక హాఫ్ బకెట్కి సగం బకెట్ వరకు నీళ్లు నింపేసి కాస్త ఉప్పు అందులో వేసి మీ 2 కాళ్ళు అంటే మోకాల కింద వరకు తడిసే విధంగా దాంట్లో పెట్టి మీరు ధ్యానం చేశారంటే మీలో ఉన్న నెగిటివిటీ, మీ ఆరాలో ఉన్న నెగిటివిటీ, అంటే ఇతరుల యొక్క ప్రభావం మీ ఆరాలో కూడా ప్రవేశిస్తుంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎనర్జీస్. అది మనం నిద్రలేస్తే అనేక కార్యకలాపాల మీద ఇతరులతో కలవాల్సి వస్తుంది. సో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళ ఆ నెగిటివ్ ఆ మాటలు, ఆ ప్రభావం అంతా కూడా మన ఆరాలో చేరే అవకాశం ఉంటుంది. అవి కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో వాటి నుంచి కూడా మనం వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నదులకు వెళ్ళలేము, సముద్రాల దగ్గరికి వెళ్ళలేము, అవకాశం ఉన్నప్పుడు వెళ్తాము, అన్ని టాలెంట్ కుదరదు కదా. కాబట్టి ఏ సమయంలో అయినా కూడా
ఇంట్లో మనం వాటర్ తీసుకొని ఆ బకెట్లో ఒక హాఫ్ బకెట్కి ఫిల్ చేసి 2 కాళ్ళు దాంట్లో పెట్టి, అంటే ఆ వాటర్లో ఉప్పు వేయాలి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ కూర్చున్నారంటే మీలో నెగిటివ్, మీ ఆరాలో ఉండే నెగిటివ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది తొందరగా. అందువల్ల ఎప్పుడైనా మైండ్ స్ట్రెస్గా అలా ఉన్నప్పుడు ఈ విధంగానే చేయొచ్చు, లేదా నదులు చెరువుల దగ్గరికి పోయి కొంతసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు మెడిటేషన్లో ఉంటే వెంటనే కూల్ అయిపోతుంది మైండ్, బాడీ అంతా కూడా. కాబట్టి మనం ఈ నీళ్ళను ఉపయోగించుకొని కూడా మెడిటేషన్ చేసి అధిక ఫలితాన్ని పొందవచ్చు అని ఇప్పుడు చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.